బియ్యాన్ని కడగకూడదు ఫ్రెండ్స్. కడగకుండా ఇలా వేయించుకోవాలి. కళాయి పెట్టుకొని నూనె ఏమీ అవసరం లేదు, ఇలా వేయించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి రైస్ ఐటమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రాయలసీమ స్టైల్లో పులుసటుకులు అంటారు. దీనికి కావాల్సిన ముందు బియ్యాన్ని వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొంచెం సరిపడా నూనె వేసుకొని దాంట్లో పోపు దినుసులు, పచ్చిపప్పు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమోటా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు అవన్నీ మగ్గిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత బియ్యం తీసుకున్నామో అంత ఒకటికి 2 నీళ్లు పోసుకోవాలి, ఎసరు పోసుకోవాలి. నేను ఒక డబ్బా బియ్యం తీసుకున్నాను, 2 డబ్బాల నీళ్లు పోస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఎసరులోనే సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎసరు మరిగిన తర్వాత బియ్యం ఎసరులో వేసేసుకోవటమే. ఇలా ఎసరు మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. అలాగే మొత్తం వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపెట్టుకొని సిమ్లో పెట్టుకొని అన్నం ఉడికే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకోవాలి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. పులుసటుకులు అంటారు దీన్ని, రైస్ ఐటమ్ని, రాయలసీమ సైడ్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఏమీ లేవు, ఉల్లిపాయలు, టమాటా, తాలింపు గింజలు, పచ్చిపప్పు, కరివేపాకు, కొంచెం చింతపండు, అంతే. ఉప్పు, కారం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.